హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రైట్, లీగ్ స్టేజ్ అయితే అయిపోయింది. 4 టీంలు ఖరారు అయిపోయినాయి అండ్ ఎలిమినేట్ అయిన టీంలు కూడా ఉన్నాయి. అండ్ అందులో మనం ఎలిమినేట్ అయిన టీంల గురించి వాళ్ళ సీజన్ రివ్యూస్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి వరుసగా మాట్లాడేది ఈజ్ లక్నో సూపర్ జాయింట్స్. ఎందుకంటే దే నెవర్ రియల్లీ లుక్డ్ టు విన్ అ గేమ్. వాళ్ళు గెలిచిన స్టార్టింగ్ 2 గేమ్లు కూడా లాస్ట్ బాలో లాస్ట్ ఓవరో త్రుటిలో తప్పిన ప్రమాదాల్లో గెలిచారు. అండ్ దెన్ దే లాస్ట్ అ విన్నింగ్ మ్యాచ్ టు సూపర్ ఓవర్. ఆ తర్వాత మళ్ళీ దెర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ గెలవగలం, ఆర్సీబీ మీద గెలిచారు, సిఎస్కే మీద గెలిచారు. కానీ అదర్వైజ్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కానీ ఇట్ హ్యాస్ బీన్ అ డిజాస్ట్రస్ సీజన్ వాళ్ళకి. అండ్ వాట్ ఇంకా బాగా ట్రిగర్ చేసేది ఏంటి అంటే కనుక రిషబ్ పంత్ కమెంట్స్, అతని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూస్తో. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. లక్నో సూపర్ జాయింట్స్ గురించి వెన్ ద టీమ్ ఆప్షన్ అంతా అయిపోయిన తర్వాత టీమ్ రివ్యూలో కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ది వే దే గాట్ దేర్ బౌలింగ్ సెటప్ అన్నాడు. వనిందో హసరంగా దగ్గరికి వెళ్ళారు, అప్పుడే అనుకున్నావు రాకపోవచ్చు అని. అండ్రిక్ నోకియా అనుకున్నావు, అప్పుడే అనుకున్నావు ఇక్కడ ఛాన్స్ ఉంటుందని నిజంగా ఆడించడానికి అనుకున్నావు, అది కుదరలేదు. దెన్ దే గాట్ ఇన్ జార్జ్ లిండే. ఐ థింక్ అది మంచి రీప్లేస్మెంట్ అని మనం అందరం మాట్లాడుకున్నాం. ఇట్ డిడ్ ఈల్డ్ సమ్ రిజల్ట్స్. కానీ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక వాళ్ళకున్న కాంపోజిషన్లో బ్యాటింగ్ని బలోపేతం చేస్తే బౌలింగ్ ఇబ్బంది అయింది, బౌలింగ్ని కొంచెం బలోపేతం చేస్తే బ్యాటింగ్ మొత్తం నీరు గారిపోయింది. బట్ దేర్ ఆర్ పాజిటివ్స్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత నెగిటివ్స్ చాలా ఉన్నాయి. అందుకే పాజిటివ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి పాజిటివ్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లుక్ ఎట్ దర్ ఇండియన్ బౌలింగ్ కోహర్ట్. అందరూ బాగా బౌలింగ్ చేశారు. షమీ దగ్గర నుంచి లీప్స్ అండ్ బౌండ్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఆల్దో అతను ఎక్స్పెన్సివ్ అయ్యాడు కొన్ని మ్యాచెస్లో, ఆల్ మ్యాచెస్లో ఏదో ఒక ఓవర్ ఎక్స్పెన్సివ్గా వెళ్ళినా కూడా హీ హెస్ టేకెన్ వికెట్స్. ఆ తర్వాత మీరు మోసిన్ కానివ్వండి, ఆవేష్ కానివ్వండి, మయాంక్ కానివ్వండి, దే హెవ్ డన్ డీసెంట్లీ వెల్. ఆకాష్ 2 మ్యాచ్లు ఆడాడు, అక్కడ కూడా హెస్ డన్ డీసెంట్లీ వెల్, బాగా ఆడాడు కూడా. అండ్ అలాగే యూ కెన్ సీ ప్రిన్స్ యాదవ్ హ్యాస్ బీన్ ది మోస్ట్ పాజిటివ్ థింగ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ఎల్ఎస్జీ ఈ సీజన్. లాస్ట్ ఇయర్ కూడా ఆడాడు, లాస్ట్ ఇయర్ కూడా యార్కర్లో వేసాడు, స్ట్రైట్ బాల్స్ బాగా వేసాడు, హార్డ్ లెన్స్ కొట్టగలడు, క్రాస్ సీమ్ వేయగలడు. అండ్ ఈసారి పవర్ ప్లేలో కూడా వేసాడు, బాల్ సీమ్ అవనిచ్చాడు. అండ్ ప్రిన్స్ యాదవ్ క్యాన్ బీ అ ప్రాస్పెక్ట్ అని చెప్పేసి సెలెక్టర్స్ కూడా నమ్మారు, ఆఫ్ఘనిస్తాన్ టీమ్కి సెలెక్ట్ చేశారు విత్ అన్ ఐ దట్ సౌత్ ఆఫ్రికన్ పిచెస్ మీద సీమ్ ఉండే సర్ఫేస్ల మీద ప్రిన్స్ కెన్ జస్ట్ బీ అ వెరీ గుడ్ బౌలర్. సో అదొక అద్భుతమైన ప్రాస్పెక్ట్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ కోహార్ట్ హెస్ డన్ వెల్. వాళ్ళు అద్భుతంగా చేశారా అంటే అంత అద్భుతంగా చేయలేదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ ఎకానమీస్, వాళ్ళందరిది కలుపుకొని ఇట్స్ అండర్ 10. అండ్ ఈ రోజుల్లో మనం అండర్ 10 ఎకానమీ వెళ్తుంది, 9.5, 9.4 దాకా వెళ్తుంది. అండ్ వికెట్ టేకింగ్ అబిలిటీ కూడా డీసెంట్గా ఉంది అంటే కనుక యూ హ్యావ్ టు గివ్ దమ్ ఫుల్ మార్క్స్. ఎందుకు ఈ రోజుల్లో అంటున్నాను అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది, ది స్టార్ట్ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ T20 క్రికెట్ అని చెప్పేసి. అది ఎందుకు బ్యాట్స్మెన్స్ గేమ్ అయిందో, ఎందుకు బ్యాట్స్మెన్ కోసమే కనిపెట్టిన గేమ్ అయిందో అక్కడ మాట్లాడతాను. బట్ దిస్ ఇస్ గుడ్ ఫ్రమ్ ఎల్ఎస్జీ. ఈ పార్ట్లో ఫెయిల్ అయింది అక్కడ. దిగ్వేష్ రాటి లాస్ట్ టైం వాజ్ అద్భుతమైన రీతిలో ఒక ఎమర్జింగ్ ప్రాస్పెక్ట్ లాగా బాగా ఆడతాడన్నట్టు కనిపించారు. బట్ అతని యాటిట్యూడ్ కానివ్వండి, అతని బిహేవియర్ కానివ్వండి, అతను బౌలింగ్ వేసిన విధానం కానివ్వండి, క్యారీ అవే అయిపోయే తీరు కానివ్వండి, విల్ ఆల్ హ్యావ్ ఇన్ నెగిటివ్ లైట్. ఈ సీజన్ మనం స్టార్టింగ్లో కూడా మాట్లాడుకున్నాం, ద్వితీయ విగ్రహం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి మాట్లాడుకున్నాం. అందులో దిగ్వేష్ రాటి పేరు కూడా చెప్పాం దట్ ఈ కెన్ కమ్ క్లోజ్ టు ఇండియన్ సెటప్ అని. బట్ అతని పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో అతన్ని బాగా వెనక్కి తీసుకెళ్ళిపోయి అదొక ప్రాబ్లం అయింది. అండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక పూరన్ ఎవరి మీద అయితే వాళ్ళు చాలా గట్టి నమ్మకాలు పెట్టుకున్నారు, హీ హాజ్ నాట్ వర్క్డ్ అవుట్ వెల్. మార్ష్ విషయానికి వస్తే గెలవాల్సిన మ్యాచ్లో సరిగా ఆడలా, మధ్యలో మ్యాచ్లో బాగా ఆడాడు. సో లేట్గా ఈ కేమ్ ఇన్ టు ద పార్టీ, బట్ ప్రాబబ్లీ ఎర్లీగా పార్టీలోకి వస్తే బాగుంటుంది. వన్ మోర్ టెరిఫిక్ పాజిటివ్ థింగ్ అంటే జాష్ ఇంగ్లీష్ ఆడింది 5-6 మ్యాచ్లు, బట్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అయ్యాడు. సో ఆ విషయంలో మార్ష్ అండ్ ఇంగ్లీష్ బ్యాటింగ్లో కొంచెం పాజిటివ్గానే కనిపిస్తూ ఉన్నారు. పూరన్ హ్యాస్ బిన్ అన్ అటర్ డిజాస్టర్. ఆ తర్వాత మీకు రిషబ్ పంత్ హ్యాస్ బిన్ అ డిజాస్టర్. 2-3 మ్యాచ్లు కొంచెం కొట్టాడు కాదనట్లేదు, కానీ కంప్లీట్గా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఇట్ హ్యాస్ బిన్ అ డిజాస్టర్స్ సీజన్ ఫర్ రిషబ్ పంత్. పైగా ఓపెన్ చేశాడు ఫస్ట్ మ్యాచ్, అన్ఫార్చునేట్లీ గాట్ అవుట్ లైక్ దట్, నాన్ స్ట్రైకర్లో చేయి దగ్గర అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మ్యాచ్లో ఈ కేమ్ డ్రాప్ టు 1 డౌన్. ఆ తర్వాత మ్యాచ్ కొన్ని 4-5 మ్యాచ్లు అయిన తర్వాత ఈ డ్రాప్ టు 2 డౌన్. ఆ తర్వాత ఒక మ్యాచ్లో బ్యాటింగే చేయలేదు. సో దిస్ ఇస్ నాట్ జెల్లింగ్ వెల్ విత్ రిషబ్ పంత్. మనం లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడుకున్నాం దట్ కొంచెం సెట్ అయింది టీం, వీక్గానే ఉన్న 5 బౌలర్తో వెళ్తున్నారు, బ్యాటింగ్ని బ్యాక్ చేసుకుంటున్నారు, దే వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ పర్టికులర్ వే అన్నప్పుడు రీసెట్ బటన్ నొక్కారు, మొత్తం మ్యాచ్ ఓడిపోయారు. ఇప్పుడు ఐ కుడ్ నెవర్ సీ దమ్ హిట్టింగ్ ద సెట్ బటన్ ఓన్లీ. వాళ్ళు సెట్ కనిపించారు, ఒక ప్రాబిలిటీ కనిపిస్తుంది గెలవడానికి, ఒక మ్యాచ్ ఉంది అని ఎక్కడ కూడా 2 మ్యాచ్ల్లో వాళ్ళు ఇచ్చిన ఇంప్రెషనే లేదు. అండ్ వాళ్ళ కోచింగ్ స్టాఫ్ టీం చూసుకుంటే కనుక జస్టిన్ లాంగర్ హెడ్ కోచ్ ఉన్నాడు, ఆ తర్వాత టామ్ మూడీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ ఉన్నాడు, కేన్ విలియమ్సన్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్ ఉన్నాడు వాళ్ళకి, తర్వాత లాన్స్ క్లూజనర్ ఉన్నాడు, భారత్ తరుణ్ ఉన్నారు. అసలు మస్తు పేర్లు ఉన్నాయి. ఆ కోచింగ్ స్టాఫే 11 మంది ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో 3-4 సార్లు చెప్పాడు రిషబ్ పంత్ దట్ చాలా డెసిషన్స్ కలెక్టివ్గా తీసుకుంటున్నామని. అండ్ ఇయాన్ బిషప్ అడిగిన దాంట్లో షమీ గురించి మాట్లాడితే కామెడీ చేశాడు.
సో ఈ పరిస్థితుల్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ రిషబ్ పంత్కి ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఆర్ ఎల్ఎస్జీ సపోర్ట్ స్టాఫ్కి మధ్య ఆలోచన సరిగ్గా లేవు. అండ్ రిషబ్ పంత్ వాంటెడ్ టు ఓపెన్ అని చెప్పేసి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడారు ఈ మిడ్ మ్యాచ్ ఇంటర్వ్యూలో, ఫ్లాష్ ఇంటర్వ్యూలో. సో ఐ థింక్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్. జెల్ అనేది అవ్వలేదు అక్కడ రిషబ్ పంత్ అండ్ అలాగే సపోర్ట్ స్టాఫ్. అండ్ అతని ఫామ్ మీద ఇంపాక్ట్ చూపించింది, అతని కీపింగ్ మీద ఇంపాక్ట్ చూపించింది. ఆల్ ద ప్లేయర్స్ అందరితో నవ్వుతూనే ఉన్నాడు, బాగానే ఉన్నా కూడా లోపల స్ట్రగ్లింగ్ అలాట్. ఈవెన్చువల్లీ అతను వైస్ క్యాప్టెన్సీ కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఈ సీజన్ అతను బాగా ఆడుంటే మళ్ళీ వైట్ బాల్ ఫామ్ అది కొనసాగుండేది, వైట్ బాల్ కెరియర్ కొనసాగుండేది. బట్ రైట్ నా వైట్ బాల్ కెరియర్ కూడా అయిపోయింది రిషబ్ పంత్ అని డౌట్లు వస్తూ ఉన్నాయి. ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉందా? డెఫినెట్లీ ఉంటుంది, కాదనట్లా. క్యాప్టెన్సీ ప్రెషర్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఐ థింక్ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ది రిసోర్సెస్ వెల్. రిసోర్సెస్ అంటే నాట్ జస్ట్ ది టీమ్, సపోర్ట్ స్టాఫ్ రిసోర్సెస్ కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. ఐ థింక్ జస్టిన్ లాంగర్ కూడా ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు గో. 7-7-10 లాస్ట్ 3 seasons లక్నో సూపర్ జైంట్స్. ఐ డోంట్ థింక్ జస్టిన్ లాంగర్ షుడ్ బి గివెన్ అ లాంగర్ రోప్. అండ్ ఇంతమందిని తీసుకొచ్చి అంత ఇది చేసి మా టీం అది ఇది అని మాట్లాడి ఇంత చేసుకుంటూ ఉంటే ద కైండ్ ఆఫ్ రిజల్ట్స్ దట్ ఎల్ఎస్జీ గివ్, దారుణమైన రిజల్ట్స్ ఉన్నాయి. ద మూమెంట్ దే స్టార్టెడ్ దే మేడ్ టు ద ప్లే ఆఫ్స్ 2 consecutive years. ఆ తర్వాత 7th 6th తర్వాత మళ్ళీ 7th, ఈసారి 10th. సార్ 10th 9th 8th అవన్నీ విషయం పక్కన పెడితే కనుక దే ఆర్ నాట్ క్వాలిఫైయింగ్ ఫర్ ది 4th spot. సో ఈ విషయంలో ఆ గెలిచిన 2 మ్యాచ్లు కూడా ముక్కులో ఒక మ్యాచ్ బాగా ఆడేసాడు, ఒక మ్యాచ్ రిషబ్ పంతే బాగా ఆడాడు, కాదనట్లేదు. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. అండ్ బౌలర్స్ని రిటైన్ చేసుకోవాల్సిన పని ఉంది. బ్యాట్స్మెన్లో మాత్రం దే హ్యావ్ టు మేక్ దర్ కాల్స్, ఏం చేయాలి అని. ఇప్పుడున్న కన్ఫ్యూజన్ స్టేట్ ఏంటంటే ఎవరిని వదలాలి. దే కాంట్ లీవ్ మార్ష్, దే కాంట్ లీవ్ జాష్ ఇంగ్లీష్. మరి మార్క్రమ్ని ఏమైనా వదిలేస్తాడంటే నెక్స్ట్ ఇయర్ లీడర్షిప్ మెటీరియల్. ఎందుకంటే ఐ డోంట్ సీ రిషబ్ పంత్ క్యాప్టెనింగ్ నెక్స్ట్ ఇయర్. రిషబ్ పంత్ ఎల్ఎస్జీలో ఉంటేనే ఐ విల్ బి వెరీ వెరీ సర్ప్రైజ్డ్. ఐ థింక్ రిషబ్ పంత్ హెస్ ప్లేడ్ హిస్ లాస్ట్ గేమ్ ఫర్ లక్నో సూపర్ జాయింట్స్ అనిపిస్తుంది. ఒకవేళ ఆడాడు అంటే ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్. క్యాప్టెన్గా ఉన్నట్టు అది మిరకిల్ అనే చెప్పాలి. సో అట్లీస్ట్ క్యాప్టెన్సీ అయినా మారుతుంది రిషబ్ పంత్ నెత్తిమించి. ఈ సీజన్ ముందే మాట్లాడుకున్నాం దట్ క్యాప్టెన్సీ ఉండకపోతేనే మంచిదేమో రిషబ్ పంత్, కానీ హిందీలో కూడా వీడియో చేసుకున్నాం. అండ్ ఇంచుమించు అదే ఇక్కడ రెడీ అవుతుంది. బౌలర్స్లో ఎవరిని వాళ్ళు వదిలేదు లేదు, ఎందుకంటే అందరూ కరెక్ట్గానే ఉన్నారు, అందరూ బాగానే బౌలింగ్ చేస్తున్నారు. బట్ ప్రైస్ క్యాప్ ఫర్ మయాంక్, ప్రైస్ క్యాప్ ఫర్ షమీ ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి. 10 crore షమీకి, 11 crore మయాంక్కి, ఇవన్నీ ఎక్కువైపోతున్నట్టు కనిపిస్తున్నాయి వాళ్ళకి. మరి ఏం చేస్తారు, ఎవరిని వదులుతారు, ఎవరిని తెచ్చుకుంటారు ఇస్ అ బిగ్ ప్రాబ్లం. టాక్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇదేం టాక్టిక్స్ రా బాబు, నాకు అసలు అర్థం కాల. బదోని కన్సిస్టెంట్గా ఒక నెంబర్ 4 or నెంబర్ 5 స్పాట్ ఇచ్చుంటే యూ వుడ్ హావ్ గివెన్ యూ 400 runs 450 runs ఇన్ సీజన్. సరే 400 450 ఎక్కువ అనుకుంటే 350 runs ఖచ్చితంగా ఇచ్చేవాడు. నెంబర్ 4 నెంబర్ 5లో ఆడుతుంది. నెంబర్ 5లో ఆడుతూ ఇఫ్ ఈస్ గివింగ్ 350 to 400 runs ఇట్స్ అ గ్రేట్ సీజన్. గుర్తుపెట్టుకోలేదు. మధ్యలో మ్యాచ్ తీసేశారు అతని దగ్గర నుంచి. ఆడల మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ ఆడి చూపించండి, నేను ఆడగలంటా చూడండి అని చెప్పాడు. అండ్ ఒక మ్యాచ్లో ముక్కులు బాగా ఆడాడు, లాంగర్ రోప్ ఇవాళ తీసేశారు. షాబాజ్ యాక్చువల్గా ముందు నుంచి ఇంక్లూడ్ చేయాలి, షాబాజ్ని ఇంక్లూడ్ చేయలేదు. ఆ తర్వాత మీకు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేరువులు బీభత్సంగా చేసుకుంటూ వచ్చారు. హర్షిల్ని, హిమ్మత్ని ఇంక్లూడ్ చేశారు. ఐ డోంట్ నో వాళ్ళకి మరి వాళ్ళు ఏమన్నా ప్రామిస్ చూపించారంటే అక్కడ కూడా ఏం కనిపించట్లేదు. సో వాట్ ఎవర్ డెసిషన్స్ దే హ్యావ్ టేకెన్ టాక్టికలీ హ్యావ్ ఆల్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. అండ్ లాస్ట్లో రిషబ్ పంత్ కూడా వీ వాంట్ టు గివ్ దెమ్ అ ఛాన్స్, వీ వాంట్ టు డూ దిస్ అని చెప్తున్నాడు. కానీ క్లియర్లీ హీ డి నాట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దిస్ టీమ్. ఒక క్యాప్టెన్కి ఈ టీం మీద నాకు ఈ టీం కావాలన్న కంట్రోల్ లేనప్పుడు ఈ టీం ఇట్టాగే పర్ఫామ్ చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో లక్నో సూపర్ జైంట్స్ హ్యావ్ హ్యాడ్ ది మోస్ట్ డిజాస్టరస్ సీజన్ అని చెప్పుకోవాలి. అట్లీస్ట్ లాస్ట్ సీజన్ అన్నా, ముందు సీజన్ అన్నా. ఆ ముందు సీజన్లో ఒక మ్యాచ్లో బాగా రన్లో వచ్చేసరికి నెట్ ఆన్ నెట్ తగ్గిపోయింది అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు క్వాలిఫై. సరే ఠీకే ఒప్పుకుందాం. 24-25లో దే స్టార్టెడ్ వెల్. ఆ తర్వాత మళ్ళీ మొత్తం అంతా పెంట అయింది. ఠీకే ఫైన్, ఓకే, ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. ఈ సీజన్లో అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్రతి అడుగు వాళ్ళు తప్పటడిగి వేశారు. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ సీజన్ దట్ ఎల్ఎస్జీ ఓనర్ విల్ సీ ఇందిరా ఇది ఎందుకనే డబ్బులు పెట్టింది అని ఆలోచనలో ఉంటాడు. రిషబ్ పంత్ విల్ ఫీల్ ఎందుకు నాకే ఇది జరుగుతుందని అతని బాధలు అతను ఉంటాడు. మిగతా వాళ్ళందరూ డెఫినెట్లీ అంత పెద్ద ఫరక్ పడకపోవచ్చు వాళ్ళకి, బికాస్ దే విల్ ప్లే అండ్ దే విల్ గో అవే. బట్ యా, 2 most affected people are these 2. బట్ ఇందాకన్నట్టుగానే పాజిటివ్స్ చూడాలంటే మయాంక్ ఈజ్ డూయింగ్ వెల్, ప్రిన్స్ ఈజ్ డూయింగ్ వెల్. సో వాళ్ళని ఏమన్నా ఇండియన్ క్రికెట్ టీంకి దగ్గరగా చూసే అవకాశం ఉంటుందా అనేది ఒకటే ఒక పాజిటివ్ తప్ప. అదర్వైజ్ ఇట్ హస్ బీన్ అ వెరీ వెరీ బ్యాడ్ సీజన్ ఆఫ్ ఆల్ సార్ట్స్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో ఈ టీం గెలవద్దు అన్నట్టుగానే ఆడారా అనే ఇంప్రెషన్ వస్తుంది. ఎవరు కావాలని అట్లా చేయరు, కానీ అట్లాంటి ఇంప్రెషన్ అనేది ఎల్ఎస్జీ ఇచ్చింది. సో అలాంటి ఇంకో టీం గురించి కూడా నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. టిల్ దెన్.